ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కేరళలో సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాగస్వామ్యం కానున్నారు. ఈ మేరకు రేపు సీఎం ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అధిష్టాన ముఖ్యులతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం సమాలోచనలు ప్రారంభించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా పనిచేశారు. రేవంత్ ప్రచారం కేరళలో కాంగ్రెస్ కు కలిసొచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్నారు. Booth committee formation from top, some lower level booth committee formation to the top level committee formation, and for creating an atmosphere in the party, they have done a wonderful job. And certainly anti-incumbency against the government is there in the public mood. Through the best efficient campaign, we actually capitalized the anti-incumbency votes in favor of us. Then number 3, the leadership, Rahul Gandhi, Mallikarjuna Kharge ji, Priyanka Gandhi, all are very much liked by the people of Kerala. Their influence also, and then continuous follow-up to the elections are the reasons of this election. You said they are very corrupt. Yeah, certainly the corrupt government. People now prove that they are corrupt only. You can see that the Chief Minister himself is very luckily escaped. So actually it's not a moral victory for him. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, కేరళ సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇందులో భాగంగా ఏదైతే ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించి సంప్రదింపులు జరపడంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఢిల్లీకి ఆహ్వానించింది అధిష్టానం. ఇక ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఇక అధిష్టానం ముఖ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇక సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పటికే సమాలోచనలు ప్రారంభించింది. అయితే ఇందుకు సంబంధించి ఏదైతే గత కొద్ది రోజుల కిందట కేరళలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా పనిచేశారు. విస్తృతంగా కూడా ప్రచారం చేశారు. విజయం సంబంధించి ఏదైతే కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయం సంబంధించి ప్రచారంలో ఇటు ప్రజలను ఆకట్టుకునేలా కూడా స్టార్ క్యాంపెయినర్ గా పనిచేసినటువంటి పరిస్థితి. ఇక అందుకు సంబంధించి విజయాన్ని కూడా వివరణ ఇచ్చుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలపైన. ఇక ఈ నేపథ్యంలో రేవంత్ ప్రచారం కేరళ కాంగ్రెస్ కలిసి వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఇక కేరళకు సంబంధించి చూసుకుంటే కేరళ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 100కు పైగా స్థానాల్లో విజయం సాధించి ప్రాధాన్యత సృష్టించింది. అయితే ఈ చారిత్రాత్మక గెలుపు తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపిక కాంగ్రెస్ హైకమాండ్ కు సవాల్గా మారినటువంటి పరిస్థితి. ఇక రాష్ట్రంలోని పార్టీని సమర్థవంతంగా నడిపించి ప్రతిపక్ష నేత విడి సతీష్ హైకమాండ్ కు అత్యంత సన్నిహితుడైన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉన్నది. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వరకు కూడా ఒక రకంగా ఉంటుంది. ఎన్నికల అనంతరం ఏదైతే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మనం గత ఎన్నికలప్పుడు కూడా చూసాం. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారో ఆ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక కాంగ్రెస్ ఇందులో భాగంగా ఏదైతే జనాల్లో కష్టపడి పార్టీ గెలిపించిన నేతను కాకుండా తమకు దగ్గరగా ఉండే వారికి పదవులు ఇవ్వడం గత కొన్నేళ్లుగా మనం వివిధ రాష్ట్రాల్లో ఏదైతే కాంగ్రెస్ స్టైల్ ని మనం చూస్తున్నాం. ఇక గత కొన్నేళ్లుగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటూ ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎండగట్టినటువంటి సతీశన్ కు ఏదైతే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలపై ప్రతిపక్ష నేతగా పోరాటం చేసి ఇప్పుడు ముఖ్యమంత్రిగా నన్ను పరిగణించాలి అని చెప్పి అధిష్టానాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా క్యాడర్ ను ఏకం చేసి ఈ భారీ విజయానికి సతీశన్ బాటలు వేయడం జరిగింది. 10 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో కష్టపడిన ఆయనకు సీఎం పదవి దక్కాలని కేరళలోని ఒక కాంగ్రెస్ వర్గం గట్టిగా కోరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కేసీ వేణుగోపాల్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న వేణుగోపాల్ రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తుడు. కేరళలో ఆయన పార్టీ కోసం చేసింది లేదు, కానీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన ఇప్పుడు కేరళ రాజకీయాల్లో తిరిగి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని చెప్పి ఆసక్తి చూపుతున్నారు. ఇక మరోవైపు కేసీ వేణుగోపాల్ కి హైకమాండ్ నుండి అండదండలు కూడా పూర్తిగా ఉన్నాయి. ఇక ఆయన పేరు కూడా రేస్ లో వినిపిస్తుంది. ఇంకా వీరిద్దరితో పాటు కూడా మాజీ ప్రతిపక్ష నేత
రమేషన్ చెన్నితాల కూడా ఈ రేసులో ఉన్నారు. సీనియర్ నేతగా ఉన్న తనకు అవకాశం ఇవ్వాలని ఆయన వర్గం కోరుకుంటుంది. మొత్తంగా కూటమిలో ముస్లిం లీగ్ వంటి మిత్రపక్షాల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకొనుంది. పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తకుండా సమన్వయంతో ఒకరిని ఎంపిక చేయడం ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న అసలైన పరీక్ష. ఈ నేపథ్యంలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సెక్షన్ లో పాల్గొనేందుకు రేపు ఢిల్లీ వెళ్లబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంలో కీలక భాగస్వామి అవ్వడం, అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన కీరోల్ తీసుకోవడం, ఇదంతా కూడా ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి పరపతి నానాటికి పెరుగుతుందని అనుకోవచ్చా? ముఖ్యంగా మనం చూసాం గత 10 రోజుల కిందట కేరళ స్టార్ క్యాంపెయినర్ గా వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఎండగట్టడంలో, అలాగే ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించడంలో ముందున్నారని చెప్పి ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఏదైతే వామపక్ష పార్టీలు అక్కడ అవలంబించినటువంటి విధానాలను ఎండగట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయం సాధిస్తారు. ఏదైతే లేవనెత్తినటువంటి అంటే ఎన్నికల ప్రచారం సందర్భంగా గోల్డ్ కేసుకు సంబంధించి, అలాగే ఏదైతే వామపక్ష పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజలకు వివరించి చెప్పడం వల్లనే కాంగ్రెస్ కు ఇటు ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు మొగ్గు చూపాలనేటువంటి వాదన కూడా ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అందులో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చాలా రోజులు కూడా ఇక్కడ కేరళలో ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి ఏదైతే చేసినటువంటి ప్రచారం, అలాగే అక్కడ వచ్చినటువంటి రిజల్ట్ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరపతిని పెంచిందని ఇటు కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఇదే అంశం కూడా కాంగ్రెస్ అధిష్టానం వద్ద చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.